అద్వైత వేదాంతం ఆర్ఆర్ ర్యాపిడ్ ఫైర్. ఇదేమైనా బ్రహ్మ విద్య అనే నానుడి బాగా పాతుకుపోయింది మనలో. కానీ నిజంగా నేర్చుకుంటే బ్రహ్మ విద్య చాలా ఆసక్తికరంగా ఉంటుందని, స్వస్వరూప జ్ఞానం పొందటమే కాకుండా జీవన్ముక్తిని కూడా అనుభవించవచ్చని చూపించటానికి అద్వైత వేదాంతం ఆ నోట ఈ నోట అందరిలోనూ హత్తుకుపోయేలా చేయటానికి చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ ఆర్ఆర్ ర్యాపిడ్ ఫైర్. జ్ఞానం వలనే మోక్షం అనడానికి ప్రమాణం ఉందా? చాలా శృతి వాక్యాలున్నాయి. నా కర్మణా ప్రజయా ధనేనా అని కైవల్యంలో వస్తుంది. బ్రహ్మవిద ఆప్నోతి పరం అని తైత్తిరీయంలో వస్తుంది. జ్ఞానం ఎలా పొందాలి? శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అది కూడా గురువు ద్వారానే అధ్యయనం చేయాలి. శాస్త్రాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి? ప్రపంచాన్నంతా చూసే కన్నును మీరు చూడలేరు, అద్దంలోనే చూడాలి. అలాగే ప్రపంచంలో అన్నిటి గురించి నేర్చుకునే మీరు మీ గురించి స్వయంగా తెలుసుకోలేరు. దానికి శాస్త్రం అనే అర్థం కావాలి. గురువు ద్వారానే శాస్త్రం ఎందుకు నేర్చుకోవాలి? శాస్త్రాన్ని సాంప్రదాయ తాళం చెవితోనే తెరవాలి. శాస్త్రం గురు శిష్యుల సంవాద రూపంలో ఉంటుంది, గురు పరంపరగా వస్తున్నది. శాస్త్రం సొంతంగా ఎందుకు నేర్చుకోకూడదు? శాస్త్రాన్ని మీ అంతటి మీరు నేర్చుకుంటే అది సరిగా అర్థం కాదు సరిగదా, తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. శాస్త్రం అంటే ఏమిటి? మన ప్రాథమిక గ్రంథాలను వేదాలు అంటారు. ఇవి సాక్షాత్తు పరమాత్మ నుంచే వచ్చాయి, అందువల్ల అపౌరుషేయం అని అంటారు. జ్ఞానకాండ అని దేనిని అంటారు? వేద అంత భాగాన్ని జ్ఞానకాండ అంటారు. అందులో ఆత్మజ్ఞానం వస్తుంది. ప్రమాణాలు ఎన్ని? ప్రమాణాలు 5. అవి ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, అర్ధాపత్తి, ఉపమానం, అనుపలబ్ధి. ఆత్మజ్ఞానం పొందడానికి ఏ ప్రమాణం వాడాలి? ఆత్మజ్ఞానం పొందటానికి లౌకిక ప్రమాణాలు పనిచేయవు. వేదం ఒక్కటే ప్రమాణం.